హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్. నేను మీ నివేదిత. వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ 85. ఏంటి శ్రవంతి ఇదంతా అన్న అమర్ వైపు కోపంగా చూస్తూ చెంపపై ఒక్కటిచ్చింది శ్రవంతి. స్టూడెంట్లా ఉండు. కాలేజ్ కాంపౌండ్లో లెక్చరర్ చేయి పట్టుకోవడం సభ్యత కాదు అని కోపంగా చెప్పిన శ్రవంతి వైపు ఆశ్చర్యంగా చూశాడు అమర్. ఏంటి శ్రవంతి నువ్వు చేస్తున్నది? ఈరోజు సాయంత్రం సర్ప్రైజ్ ఇస్తానన్నా, ఇదేనా సర్ప్రైజ్? నువ్విలా మాట్లాడి నా మనసును బాధ పెట్టడానికేనా నిన్న నాలో అంత ఆతృతను కలిగించా అన్న అమర్ వైపు చూస్తుంటే ఒక పక్క జాలిగా అనిపిస్తున్నా మరొక పక్క చెప్పలేనంత కోపం తన్నుకొస్తోంది శ్రవంతికి. సర్ప్రైజ్? ఆహ్, ఆ పదం కూడా నా జీవితంలో ఇంకా మిగిలిందంటావా? సర్ప్రైజ్లు ఇచ్చేలా నువ్వు నన్ను ఉండనించుతున్నావా? అసలు తమరిచ్చే సర్ప్రైజులకే తేరుకోలేక చచ్చిపోతున్నాను. మళ్ళీ నేనెలా ఇవ్వను సర్ప్రైజ్? అయినా నీతో నాకు మాటలు అనవసరం. నా ఆటో వచ్చింది, నేను బయలుదేరుతున్నాను అని ఖరాఖండిగా చెప్పిందే కానీ కాస్త నిరాశగా అడుగులు వేసింది శ్రవంతి. శ్రవంతి వైపే చూస్తూ తను మాట్లాడింది అర్థం కాక అయోమయంగానే ఉండిపోయాడు అమర్. ఆ రోజు మొదలు 2 రోజుల వరకు శ్రవంతి తనతో మాట్లాడిందే లేదు. చూస్తే చాలు కోపంగా మొహం తిప్పుకుని వెళ్ళిపోతున్న శ్రవంతి ప్రవర్తనకు పిచ్చి పట్టిన వాడిలా మారిపోయాడు అమర్. అసలు ఏం జరుగుతోందో, ఎందుకు శ్రవంతి ఇంత సడన్గా తనపై కోపమైందో కూడా అర్థం కావటం లేదు తనకు. ఇదిలా ఉంటే అక్కడ 2 రోజులుగా సర్ప్రైజ్ ఏంటో తెలియక సతమతమవుతున్న మేఘన, ఏంటక్క 2 రోజుల నుండి సర్ప్రైజ్ ఏంటో చెప్పమని అడుగుతున్నా, నువ్వు మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు. ఈరోజు ఎలా అయినా సర్ప్రైజ్ ఏంటో చెప్పి తీరాల్సిందే అని పట్టుబట్టింది మేఘన. సర్ప్రైజా? నా జీవితమే ఒక సర్ప్రైజ్ మేఘ. రోజుకో రకంగా మారుతూ ఉంటుంది. అది చూసి ఎదుటి వాళ్ళు ఆనందించాలి తప్ప నా జీవితంలోకి ఆనందమే రాదు అని ఏదేదో సూక్తులు మాట్లాడేసి వెళ్ళిపోయింది శ్రవంతి. తల బద్దలు కొట్టుకున్న శ్రవంతి మాట్లాడిన మాటలు అర్థం కాలేదు పాపం మేఘనకు. ఏంటి అక్క ఇలా మాట్లాడుతోంది? అసలు ఏమైంది తినకు సడన్గా అని అయోమయంలో పడింది మేఘన. రాఘవమ్మ గారితో కూడా ఏమీ చెప్పకుండా మౌనంగా ఉంటున్న శ్రవంతి ప్రవర్తనకు తనలో తానే మదన పడుతూ ఉండడంతో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకున్నారు రాఘవమ్మ కూడా. కానీ తన మనసు బాలేనప్పుడు అడిగి ఇంకా బాధ పెట్టడం ఎందుకని తనే ఫ్రీ అయిన తర్వాత చెప్తుంది కదా అని ఎదురు చూస్తూ ఉండిపోయారు. 2 రోజులు గడిచిన శ్రవంతిలో ఏ మార్పు లేదు. ఆ రోజు కూడా కాలేజ్కి ఎప్పట్లా నార్మల్గానే వెళ్ళింది. ఎప్పట్లానే అమర్ని తప్పించుకుని చిరాగ్గా తన క్యాబిన్కి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ పక్కనే ఉన్న చైర్లోకి విసిరుకొట్టి చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ చిరాకుగా విండో దగ్గర నిల్చుంది. అంతలో అక్కడికి వచ్చాడు అజీం. అలా శ్రవంతిని చూస్తూనే తనలో ఏదో చెప్పలేని కొత్త సంతోషం మొదలైంది. హాయ్ శ్రవంతి, ఎలా ఉన్నావు? గుడ్ మార్నింగ్ అని విష్ చేసిన అజీం వైపు కనీసం చూడనైనా చూడలేదు శ్రవంతి. శ్రవంతి, ఏం జరిగింది అని గట్టిగా అడిగేసరికి ఉలిక్కిపడి చూసిన శ్రవంతి కళ్ళు కన్నీటితో భారంగా కనిపించాయి అజీంకి. శ్రవంతి, ఏమైంది? నువ్వు నువ్వు ఏడుస్తున్నావా అన్న అజీం మాటలకు తన కన్నీటిని కవర్ చేసుకుంటూ, ఓహ్ అదేం లేదు అజీం గారు, విండో నుండి ఏదో డస్ట్ వచ్చి కంట్లో పడినట్టుంది. చెప్పండి ఏంటి విషయం అంటూ కవర్ చేసింది శ్రవంతి. ఏం లేదు శ్రవంతి, నిన్న ఊరు నుండి తిరిగి వచ్చేటప్పుడు నీ గురించి ఒక గిఫ్ట్ కొన్నాను, అది ఇద్దామనే ఇలా వచ్చాను అని తన చేతిలో ఉన్న బాక్స్ వైపు చూస్తూ చెప్పాడు అజీం. నా కోసం గిఫ్ట్? ఎందుకు అజీం గారు, నాకొద్దు అంటూ సున్నితంగా తిరస్కరించింది శ్రవంతి. లేదు శ్రవంతి, ఇది కేవలం నీ గురించే తెచ్చాను, మనస్ఫూర్తిగా తెచ్చాను. నా మనసేంటో నువ్వు తెలుసుకోవాలి అనే తెచ్చాను. దయచేసి రిజెక్ట్ మాత్రం చెయ్యొద్దు. తీసుకో శ్రవంతి ప్లీజ్ అని బాధపడడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్న శ్రవంతి అది టేబుల్ మీద పెట్టేసింది. నాకు క్లాస్కి టైం అవుతోంది, నేను వెళ్ళాలి అని ఇంకేం మాట్లాడకుండా క్లాస్కి వెళ్ళిపోయింది శ్రవంతి. ఆ గిఫ్ట్ తీసుకుని జాగ్రత్తగా శ్రవంతి హ్యాండ్ బ్యాగ్లో పెట్టి, ఇప్పుడు ఎలా చూడవో నేను చూస్తాను శ్రవంతి, నువ్వు ఈ గిఫ్ట్ చూడాలి, నా మనసులో నీ స్థానం ఏంటో నువ్వు తెలుసుకోవాలి అనుకున్న అజీం ఎప్పుడెప్పుడు ఆ గిఫ్ట్ తీసి శ్రవంతి చూస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ శ్రవంతి క్లాస్ చెప్పడం అయిపోయిన తరువాత వచ్చి తన వర్క్ చూసుకుంది కానీ హ్యాండ్ బ్యాగ్ మాత్రం చూడలేదు.
ఫైనల్గా సాయంత్రం వెళ్ళేటప్పుడైనా చూస్తుందని ఆశగా చూశాడు, కానీ ఆ ఆశ కూడా అడియాసే అయ్యింది. మరి స్రవంతి కాలేజీలో గిఫ్ట్ గురించి చూడనే లేదు. హ్యాండ్ బ్యాగ్ నార్మల్గా ఓపెన్ చేసి తన కొలీగ్స్తో మాట్లాడుకుంటూ మొబైల్ పెన్ అందులో పెట్టేసి బయటకు నడిచింది. అది గమనించిన అజీం, ఛా, సరైన అవకాశం మిస్ అయింది అనుకుంటూ బాధపడినా, సరేలే, ఇంటికి వెళ్ళిన తర్వాత చూడకుండా ఎటుపోతుంది, అప్పుడైనా సమాధానం ఏదో ఒకటి చెప్పే తీరుతుంది కదా అని తనలో తానే నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. కొలీగ్స్తో మాట్లాడుకుంటూ బయటకు వచ్చిన స్రవంతి ఎప్పట్లాగే తన ఆటో ఎక్కింది. వెనక్కు చేరబడి కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తున్న స్రవంతి ఆటో సడన్ బ్రేక్ వేయడంతో ఒక్కసారిగా తుల్లిపడింది. హేయ్, ఎవరు నువ్వు, బతకాలం లేదా అని ఆటో డ్రైవర్ తిడుతున్నంతలోనే బైక్ మీద నుండి దిగి విజయ్ని బైక్ తీయమని చెప్పి ఆటోలోకి వచ్చి కూర్చున్నాడు అమర్. ఎవరయ్యా నువ్వు, దిగు ఆటో అని డ్రైవర్ అంటుండగా స్రవంతి వైపు కోపంగా చూస్తూ, అడుగుతున్నాడుగా, నేనెవరో చెప్పు అన్న అమర్ మాటలకు చిరాగ్గా మొహం తిప్పుకుంది స్రవంతి. చూసావు కదా, నేను ఆటో ఎక్కినా ఆవిడ ఏమీ అనటం లేదు అంటే నేను తనకు తెలిసిన మనిషి అని అర్థమైంది కదా, కాబట్టి నోరు మూసుకుని డ్రైవింగ్ చేయి, అది కూడా చాలా స్లోగా అన్నాడు అమర్ కాస్త ఆర్డర్ వేస్తున్నట్లుగా. అమర్ మాటలకు స్రవంతి వైపు చూసిన డ్రైవర్ తను వద్దు అనకపోవడంతో డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు. కాసేపటి మౌనం తరువాత, ఇప్పటికైనా చెప్తావా ఏం జరిగిందో, లేకపోతే ఇదే మౌనంతో ఇంకా బాధ పెడతావా అన్న అమర్ మాటలకు కనీసం ముఖం కూడా పైకెత్తి చూడలేదు స్రవంతి. నిజంగానే నిన్ను భరించడం ఎంత కష్టమో తెలుసా, కేవలం నేను కాబట్టే తట్టుకుని ఇన్ని సంవత్సరాలైనా నీ వెంట పడుతున్నాను, అది అర్థం చేసుకోకుండా ఎందుకు స్రవంతి ఇలా ప్రవర్తిస్తావు అంటున్న అమర్ వైపు కోపంగా చూసింది స్రవంతి. నువ్వు కోపంగా చూడు, బాధగా చూడు, నేను చెప్పేది ఒక్కటే, ఇన్ని సంవత్సరాలైంది, ఎవరు ఎలా మారిపోయారు, ఎవరు ఏమయ్యారు అన్నది పక్కన పెడితే నేను మాత్రం నీ గురించే వెంపర్లాడుతున్నాను. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అమర్కి సరైన జోడి స్రవంతి మాత్రమే. అది నీకు ఎప్పుడు అర్థమవుతుందో నాకు తెలియదు. నువ్వు నన్ను రిజెక్ట్ చేశావనో, మాట్లాడకుండా దూరం పెట్టావనో, లేకపోతే కోప్పడ్డావనో నిన్ను వదిలి వెళ్ళిపోతాను అనుకోవడం నీ పిచ్చి స్రవంతి. ఏడిపించింది, బాధ పెట్టింది చాలు. దయచేసి నోరు తెరిచి నిజం చెప్పు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఒక్కసారిగా ఇలా మారిపోయావు, నిన్నటికి నిన్న అంత సంతోషంగా మాట్లాడిన నీలో ఒక్కసారిగా ఇంత మార్పు ఎందుకు వచ్చింది అని అమర్ అడుగుతున్నా మౌనంగానే ఎటో చూస్తున్న స్రవంతి పిచ్చి చేష్టలకి కోపం వచ్చిన అమర్ చేతులు బిగించి గట్టిగా ముందుకున్న బేబీ సీట్పై కొట్టాడు. అంతే, డ్రైవర్ కూడా భయంతో ఆటో సైడ్కి చేసి ఆపేసి బిక్క చచ్చిపోయాడు. స్రవంతి సైలెంట్గా గుటక వేయడం కూడా మర్చిపోయి అమర్నే చూస్తూ కూర్చుంది. అమర్ కొట్టిన ప్రదేశంలో సీటు కూడా బద్దలవ్వడంతో డ్రైవర్ చాలా భయపడిపోయాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలి అని తీసిన డ్రైవర్ వైపు చూసిన స్రవంతి, అన్న, ఫోన్ చేయవలసిన అవసరం లేదు, నేను అతనితో కాసేపు ఒంటరిగా మాట్లాడాలి అనడంతో డ్రైవర్ ఇద్దరి వైపు మార్చి చూస్తూ కాసేపటి తరువాత ఆటో దిగి కాస్త దూరంగా వెళ్ళి నిల్చున్నాడు. ఆవేశంగా చూస్తున్న అమర్ వైపు చూసి, ఏంటి గొడవ చేస్తే భయపడి నువ్వు చెప్పినట్టు వింటాననుకుంటున్నావా, లేకపోతే ఎన్ని చేసినా ఇంకా నా అమర్ గొప్పవాడు అని ప్రతిసారి క్షమిస్తూ వచ్చి నీకోసమే వెంపర్లాడతాననుకుంటున్నావా అన్న స్రవంతి మాటలకు ఇరిటేషన్గా కళ్ళు మూసుకుని తల కాస్త అటు ఇటు తిప్పుతూ, చెప్పాలనుకునేదేదో స్ట్రైట్గా చెప్పు, అంతేకాని డొంక తిరుగుడు నాకు నచ్చదు. చెప్తాను, నాకేమైనా భయమా, నిజానికి నీ గురించి తెలిసిన తరువాత చెప్పాలి అంటే నాకు అసహ్యంగా ఉంది, అయినా అడుగుతున్నావు కాబట్టే చెప్తున్నాను. నువ్వు గాయత్రిని మోసం చేశావు, తనని ప్రేమ పేరుతో నీ చుట్టూ తిప్పుకున్నావు, మానసికంగానే కాదు శారీరకంగా కూడా తనని దగ్గరయ్యేలా ఫోర్స్ చేశావు, ఇప్పుడు తను గర్భవతి అంటున్న స్రవంతి మాటలకు ఆశ్చర్యంగా చూస్తున్న అమర్తో, చెప్పు, ఇప్పటి వరకు తెగ మాట్లాడావుగా, నా మాటలు వింటూనే గొంతు మూగబోయిందా, లేకపోతే ఈ నిజాలన్నీ నాకు ఎలా తెలిసాయి అని ఆశ్చర్యంగా ఉందా అంటున్న స్రవంతి మాటలకు ఏం చెప్పాలో కూడా అర్థం కాక అయోమయంలో ఉండిపోయాడు అమర్. అదండి ఈరోజు ఎపిసోడ్, విన్నారు కదా. మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. మీ నివేదిత ఆదిత్య.